నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలి, వివక్ష వీడాలి. టీటీడీ పరిపాలనా భవనం ముందు స్విమ్స్ కార్మికుల భారీ ధర్నాలు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి డిమాండ్. ఇంటి నుండి ఉత్పత్తి అయ్యే చెత్తతో ఎరువు తయారు చేసుకుని మొక్కలకు వినియోగించుకునే విధానంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000కు పైగా సంకీర్తనలు రచించి తొలి తెలుగు వాగ్దేవికారుడిగా ఖ్యాతికెక్కిన అన్నమాచారులు చిరస్మరణీయులు. పేర్కొన్న రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ సభ్యుల కోసం ప్రభుత్వం తిరుపతి మెడికల్ కళాశాల ప్రాంగణంలో కేటాయించిన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పరిశీలించారు. 20 లక్షల రూపాయల నిధులతో భవనాన్ని మరమ్మతులు చేయించి సంఘం సభ్యులకు అప్పగించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ సభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న ఓ భవనాన్ని కేటాయించింది. బుధవారం తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు ఆ భవనాన్ని అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సౌకర్యార్థం తిరుపతిలో అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రభుత్వం ఓ భవనాన్ని కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. భవన మరమ్మతులకు సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. మరమ్మతులు కూడా పూర్తిగా చేయించి భవనాన్ని అసోసియేషన్ సభ్యులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. వైద్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇంటి నుండి ఉత్పత్తి అయ్యే చెత్తతో ఎరువు తయారు చేసుకుని హోమ్ కంపోస్టింగ్ మొక్కలకు వినియోగించుకునే విధానంపై ప్రజల్లో అవగాహన పెంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలో ఖాదీ కాలనీ, రైల్వే స్టేషన్, ఆటో నగర్ తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎవరి ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను వారే ఎరువుగా చేసి మొక్కలకు వినియోగించుకునేలా హోమ్ కంపోస్ట్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వీధుల్లో, కాలువల్లో చెత్త వేయకుండా చూడాలని, అలా ఎవరైనా చేస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ డ్రైనేజీ కాలువలు బ్లాక్ కాకుండా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈలు రమణ, మధు, ఏసీపీలు బాలాజీ, మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000కు పైగా సంకీర్తనను రచించి తొలి తెలుగు వాగ్దేవికారుడిగా ఖ్యాతికెక్కిన అన్నమాచారులు చిరస్మరణీయులని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అన్నమాచారుల 522వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్సీ రోడ్డులోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పైన 32,000కు పైగా కీర్తనను రచించిన అన్నమయ్య శ్రీవారి వైభవాన్ని, విశిష్టతను ప్రపంచానికి వెలుగెత్తి చాటిన మహనీయుడని కొనియాడారు. ఆయన మన రాయలసీమ వ్యాసి కావటం గర్వించదగ్గ విషయమన్నారు. కలియుగం ఉన్నంతకాలం శ్రీనివాసునిపై ఆయన రచించి ఆలపించిన పాటలు ప్రతి ఇంటిలోనూ వినిపిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రంగస్థలి ప్రతినిధులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తొలి తెలుగు వాగ్గేయకారుడు, పద కవిత పితామహులు వెంకటేశ్వర స్వామికి భక్తుడు శ్రీ తాళపాక అన్నమాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా స్థానిక రేడియో స్టేషన్ వద్ద అన్నమయ్య కోడెల్లోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా ఎన్నో వేల సంకీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద ఆలపించి అందరి మన్ననలు పొందారు మన అన్నమయ్య గారు. ఈరోజు ప్రతినిత్యము తిరుపతిలో అన్నమయ్య కళామందిరంలో అన్నమయ్య కీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద రోజు ఒక కార్యక్రమం పెట్టి వెంకటేశ్వర స్వామి భక్తి పాటలు ఆలపిస్తున్నారు. అలాంటి వాగ్గేయకారుడు మన అన్నమయ్య గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళి అర్పిస్తూ ఆయన వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియమైన భక్తుడు.
వెంకటేశ్వర స్వామి కీర్తనలు మనం రోజు వింటున్నామంటే వేల కీర్తనలు అన్నమయ్య గారు పాడినవే. ఆ కీర్తనలు వింటుంటే మనకు మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. ఈరోజు అన్నమయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తున్నాం. తొలి వాగ్వేయకారుడు, పద కవితా పితామహుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆత్మ బంధువుగా, ఆయన అంతర్లీనంగా వచ్చినటువంటి ఆయన ప్రియ శిష్యులలో ఒకడిగా అనేక వేల సంకీర్తనలు రచించి పద కవితా పితామహుడుగా పేరెన్నికగాంచినటువంటి అన్నమయ్య ఈరోజు వర్ధంతి కార్యక్రమం వారి కాశ్య విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఆయన కొన్ని లక్షల మంది కళాకారులకు జీవనోపాధి మానవ సేవే మాధవ సేవకి అంకితమైనటువంటి మహానుభావుడు, రసజ్ఞుడు. రాగ రసరంజితంగా వెంకటేశ్వర స్వామి వారి కవితా సామ్రాజ్యానికి ఆధునిక ప్రథమ గాయకుడుగా నిలబడినటువంటి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తోంది. స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కారం చేయాలని బుధవారం ఉదయం స్విమ్స్ ఆసుపత్రి నుండి కార్మికులు ప్రదర్శనగా టీటీడీ పరిపాలనా భవనం వద్దకు చేరుకుని అక్కడ మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి మాట్లాడుతూ, స్విమ్స్ ఆసుపత్రి ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచడం లేదని, సమస్యలు పరిష్కారం కావటం లేదని, ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా కార్మికుల జీవితాలు, వారి తలరాతలు మాత్రం మారడం లేదని అన్నారు. గతంలో స్విమ్స్ ఏర్పడినప్పుడు ఉద్యోగాల్లో వార్డు బాయ్లుగా చేరిన వీరిని శానిటేషన్ కార్మికులుగా పేరు మార్చడం వల్ల వీరికి శాపంగా మారిందని, అధికారులు చేసిన తప్పులకు కార్మికులు బలవుతున్నారని అన్నారు. శానిటేషన్ పేరు పెట్టడంతో మిగిలిన విభాగాల వారికి అన్ని రకాల సౌకర్యాలు వర్తిస్తున్నాయని, జీతాలు పెరుగుతున్నాయని, వీరికి మాత్రం ఎటువంటి సౌకర్యాలు వర్తించడం లేదని, చాలని జీతాలతో కాలం వెలదీయాల్సి వస్తోందన్నారు. అధికారులు చేసిన తప్పులను అధికారులే సరిదిద్దుకోవాలని, వీరికి శానిటేషన్ పేరు తీసి వార్డు బాయ్స్ గా మార్చాలని డిమాండ్ చేశారు. పనిభారం నుండి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని, కార్మికులతో అన్ని పనులు చేయించడం, ఊడవటం మొదలు ఆపరేషన్ థియేటర్లో అన్ని పనుల వరకు వీరి దగ్గరే చేయిస్తూ తీవ్ర పనిభారం మోపుతున్నారని, నిర్దిష్టమైన పనిని కేటాయించడం లేదని, వీరికి నిర్దిష్టమైన పనిని కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో 3 సార్లు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన, స్వయంగా డైరెక్టర్ చర్చల్లో పాల్గొని సమస్యలపై హామీ ఇచ్చిన, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన భవనం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. టీటీడీ స్విమ్స్ సమన్వయంతో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ, స్విమ్స్ గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు టీటీడీలోకి విలీనం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని, వేతనాలు పెరుగుతాయని కార్మికులందరూ ఆశపడ్డారని, దానికి భిన్నంగా ప్రభుత్వం నుండి టీటీడీలోకి విలీనం చేసిన తర్వాత పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా వీరి పరిస్థితి అయిందన్నారు. టీటీడీ స్విమ్స్ టీటీడీపై ఒకరి ఒకరు దాటవేసుకుంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని, పరిష్కారం చేయటం లేదని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక శాఖకు టీటీడీ ఈవోకు లేఖలు పంపినా పరిష్కారం కాలేదని, టీటీడీ పరిపాలన భవనం ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పట్ల సానుకూలంగా వ్యవహరించి పరిష్కారం చూపాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ధర్నా అనంతరం జేఈఓ వీరబ్రహ్మంకు కార్మికుల సమస్యలపై 6 మందితో కూడిన సిఐటియు బృందం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించిన జేఈఓ వెంటనే ఈ సమస్య పట్ల చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రోగులకు అందరూ కూడా ఏ కష్టం లేకుండా చేస్తూ ఇక్కడ ధర్నాకు కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చారనంటేనే యాజమాన్యం అర్థం చేసుకోవాలి, వీళ్ళ కష్టం ఎట్లుంది, వీళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలి. ఈ టీటీడీ పరిపాలనా భవనం దగ్గర అక్కడ చూడండి, అక్కడ ఒక టెంట్ ఉంది, ఆ పక్క ఇంకొక టెంట్ ఉంది. పేదవాళ్ళందరూ, బాధలకు గురయ్యే వాళ్ళందరూ కూడా మా బాధని పరిష్కరించండి అని చెప్పి ఇక్కడ కోరడానికి వచ్చారు. ఈ రోజు స్విమ్స్ కార్మికులు కూడా అదే రకమైనటువంటి కోరికతో వచ్చారు. ఇక్కడ మనం ధర్నా చేపట్టామనంటే దాని అర్థం ఏమనంటే ఈ సమస్యని వేగంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈఓ శ్యామలరావు గారు, జేఈఓ వీరబ్రహ్మం గారు దీన్ని టేకప్ చేసి పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను వాళ్ళందరిలో కూడా. ఈ రోజు మనం వచ్చింది అన్ని కార్యక్రమాలు ఆడ బహిష్కరించేందుకు రాలా.
లీవ్ లో ఉండేవాళ్ళు నైట్ అంతా డ్యూటీ చేసిన వాళ్ళు కూడా ఈడొచ్చి కూర్చొని ఉంటారు. మధ్యాహ్నం నుంచి డ్యూటీకి పోవాల్సినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి ఉన్నారు. పసిబిడ్డని లేదంటే బిడ్డలను వదిలేసి అక్కడ ఇంటికాడ ఉన్నటువంటి పనులన్నీ వదిలేసి అన్నం కూడా ఇళ్లలో చేసుకోకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంతమంది మహిళలు బాధపడుతున్నారంటేనే అర్థం చేసుకోవాలి టీటీడీ యాజమాన్యం. అందుకని నేను ఈఓ గారికి, చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న జేఈఓ గారికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే వీళ్ళు అడుగుతున్నటువంటిది న్యాయమైనటువంటిది, వీళ్ళందరికీ జీతాలు పెంచాలని చెప్పి సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ వేతనాలు పెంచాలి. ఆఖరికి ఎఫ్ఎంఎస్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా 5,000 రూపాయల వేతనం పెరిగింది. కానీ సిమ్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి వేతనం పెంచకపోవడం అనేది ఏ రకంగానూ న్యాయం కాదు. వెంటనే వీళ్ళందరికీ జీతాలు పెంచాలి. ఈ వివక్షను మాని కార్మికులందరినీ ఒకటిగా చేయాలి. శానిటేషన్ అనే పేరు తీసేసి వార్డు బాయ్స్ మల్టీపర్పస్ వర్కర్లుగా మనం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ అడగడం కోసం అనేది వచ్చింది. అందుకని టీటీడీ తిరుపతి నగరంలో వీధి విక్రయదారుల కొరకు కేటాయించిన జోన్లలో వ్యాపారాలు చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ మౌర్య అధ్యక్షతన వీధి విక్రయదారుల టౌన్ వెండింగ్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. మెప్మా ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ మౌర్య అధ్యక్షతన వీధి విక్రయదారుల టౌన్ వెండింగ్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో వెండింగ్ జోన్స్, గ్రీన్ జోన్స్, అంబర్ జోన్స్, రెడ్ జోన్స్ గా విభజించామని కమిటీ మెంబర్ సమక్షంలో టౌన్ మ్యాప్ తయారు చేయడం జరిగిందని అన్నారు. దీని ప్రకారమే గ్రీన్ జోన్స్ ఉన్న దగ్గర ఎల్లవేళలా వ్యాపారాలు నిర్వహించవచ్చునని, అంబర్ జోన్స్, రిస్ట్రిక్టెడ్ జోన్స్ నందు ఉదయం 6 నుండి 8 వరకు, సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు వ్యాపారం చేసుకోవచ్చునని, రెడ్ జోన్స్ లో పూర్తిగా వ్యాపారం చేయకూడదని అన్నారు. వీధి వ్యాపారులు జోన్స్ విధానంలో వ్యాపారాలు చేయడానికి సమ్మతిస్తూ తమకు ఫుడ్ స్ట్రీట్ ని ఏర్పాటు చేయవలసిందిగా కమిషనర్ ని కోరారు. 15 రోజుల తర్వాత వీధి విక్రయదారులకు రీసర్వే నిర్వహించి అర్హులైన వీధి విక్రయదారులకు జోన్స్ అలాట్ చేసి వారికి గుర్తింపు కార్డులను మరియు వెండింగ్ సర్టిఫికెట్లను మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో వీధి విక్రయదారులు పాల్గొని నగరానికి ప్రథమ స్థానం వచ్చేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ దర్శన సమయంలో తెలుగు ఛాయాగ్రాహకుడు చోటా కె నాయుడు మరియు దర్శకుడు మల్లిడి వశిష్ఠ, సినీ నటి దివి వర్త్య వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి వస్త్రంతో సత్కరించి పట్టు వస్త్రాలు సమర్పించారు. విశ్వంబర ఇంకొక సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉంది, షూటింగ్ అంతా అయిపోయింది. త్వరలో రిలీజ్ డేట్ కూడా చెప్తాను. త్వరలో చెప్తాను. ఎలా ఉండబోతుందంటే అది ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు చూసినప్పుడు. డెఫినెట్గా చిరంజీవి గారి సినిమాలో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. నిన్న పాప వినాశనం డ్యామ్ లో బోటింగ్ జరిగిందని, దాని మీద ఎలా వివరణ ఇవ్వాలో అర్థం కాక ఫారెస్ట్ అధికారులు పర్యాటక క్షేత్రంగా మార్చాలని ప్రచారం జరుగుతోందని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, బోటింగ్ నిర్వహిస్తున్నామని ఫారెస్ట్ ఉన్నత అధికారులు వివేక్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, తిరుమల టీటీడీ పరిధిలో డ్యామ్ ఉంది కాబట్టి ఈవో, అడిషనల్ ఈవో సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల క్షేత్రంలో మరొక ఘోర అపచారం జరిగిందన్నారు. తిరుమల పవిత్రతను కాపాడతామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేస్తుంది ఏమిటని ప్రశ్నించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, అనుమానాలని చెప్పడం, తిరుమల చరిత్రలో అలాంటి ఘటన జరగలేదన్నారు. ట్రయల్ రన్ లో పాల్గొన్న అటవీ సిబ్బంది ఎవరు? ఇది టూరిజం శాఖ అధికారులు నడిపినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేస్తా అని ఇటీవల చంద్రబాబు తిరుమల పర్యటనలో చెప్పారని, టూరిజం అంటేనే విలాసం, వినోదంకు సంబంధించిందని అన్నారు. ఆధ్యాత్మికం వేరు, టూరిజం వేరన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం విచ్ఛిన్నం చేయటమే టీడీపీ లక్ష్యంగా చేస్తున్నారని, తిరుమలలో పాప వినాశనం డ్యాం పవిత్రంగా ఆ జలాలు చూస్తారని అన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో సర్వ భ్రష్టుష్టం చేస్తున్నారని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన అటవీ శాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అంటే అసలు ఏం జరుగుతోందన్నారు.
ఆధ్యాత్మిక క్షేత్రం ఔన్నత్యం భ్రష్టు పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సనాతన ధర్మం కాపాడుతానని చెప్పిన పవనానంద స్వామి ఎక్కడా అని ప్రశ్నించారు. ఆయన పరిధిలో ఉన్న అటవీ శాఖ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతుందంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మౌనంగా ఉంటూ సనాతన ధర్మం ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. తిరుమల క్షేత్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మరొక ఘోర అపచారం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయ క్షేత్రాన్ని పరిరక్షిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆలయ పరిపాలన పరిసరాలన్నీ కూడా భ్రష్టుపట్టాయి అని ప్రచారం చేసుకొని ఓట్లు దండుకున్నటువంటి కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో, భ్రష్టాచారం పట్టిస్తున్నారో లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. నిన్న పాప వినాశనం డ్యాంలో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త బగ్గుమనేలో సరికి దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్కు సంబంధించిన ట్రయల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి. ఫారెస్టు అధికారులు ఈ రకంగా ఇక్కడ పర్యాటక క్షేత్రంగా మార్చాలన్న ఉద్దేశంతో బోటింగ్ ట్రయల్ను నిర్వహించటం జరిగింది అని వెంటనే దాని మీద దుమారం లేచే లోపల దాని మీద ఫారెస్ట్ జిల్లా అధికారి అయినటువంటి వివేక్ అనే ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక సమాచారం అందింది కనుక మేము తనిఖీల కోసమని బోటులు వాడినాము అని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు. అది ఆ ప్రాంతం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అటవీ ప్రాంతం. దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు. మరి ఈ వివేకనాయన ఏ అటవీ శాఖ అధికారో ఆయన ఎలా ఒకవేళ టీటీడీకి సంబంధించిన అటవీ శాఖ అధికారి అయితే ఆ స్థాయి అధికారి కాదు వివరణ ఇవ్వాల్సింది. దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిషనల్ ఈఓ వివరణ ఇచ్చి ఉండాలి. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ లెక్కల దాఖలు సర్వే నంబర్ 398/12లో 5 సెంట్లు దళితుల భూమిని కొందరు అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు దళితులపై రాళ్లతో దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టి ఆ భూమిలో నిర్మాణం చేపడుతున్నారు. దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి సిఐకి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, రూరల్ కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ ఆ భూమిపైన కోర్టు కేసు ఉందని, అయినా ఇరు వర్గాల ఘర్షణ జరిగిందని అన్నారు. కానీ కొంతమంది అగ్ర కులాలకు సంబంధించిన వారు ఆ ప్రాంతంలో ఉన్న దళితులను దాడి చేయడం చాలా దారుణమైన విషయం అన్నారు. ఏదైనా ఘటనలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలని, భౌతికంగా దాడులు చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం దారుణమన్నారు. పోలీసు ఇరువైపులా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆ భూమిలో 145 సెక్షన్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సిఐ స్పందిస్తూ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందని, దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇరు పార్టీల భూమిలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. తిరుచానూరు లెక్క దాఖలా 398/12 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి భూమి 5 సెంట్లు. ఆ 5 సెంట్ల భూమికి సంబంధించినటువంటిది ఒక ప్రైవేటు వ్యక్తులది. అది మొన్నటి దాకా కోర్టులో కేసు ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. ఆ కోర్టు కేసులకు సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులది. ఈ రోజు ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణలో దళితులకు సంబంధించినటువంటి వాళ్ళు బలి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాం. ఈ రోజు దళితులకు సంబంధించిన ఆ భూములు కన్స్ట్రక్షన్ చేసుకుని నిర్మాణం చేస్తా ఉంటే ఆ నిర్మాణం చేసుకున్నటువంటి దళితుల పైన దాదాపు 30 మంది పైన విపరీతమైనటువంటి దాడి చేసి రాడ్లతోనూ చేతులించేసి కాళ్ళతో దెబ్బలు తిని ఆ రకంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి ఇప్పటికి కూడా రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కానీ పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించినటువంటిది ఇద్దరిపైన కేసు నమోదు చేయడం అనేది జరిగింది. ఇద్దరిపైన కాదు, ఈ రోజు గాయపడినటువంటి వ్యక్తులపైన
కేసు నమోదు చేయడం తప్పు అని చెప్పని సిపిఎం పార్టీగా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం పైన ఈరోజు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అన్యాయం పైన ఎస్సీ అట్రాసిటీ కేసును నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎస్సీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని చెప్పిన ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దళితులపైన దాడి జరిగితే కూడా కనీసమైనటువంటిది ఏమాత్రం కూడా ఈరోజు పోలీసు వాళ్ళు న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఇది కోర్టులో ఉన్నటువంటి కేసు కాబట్టి కోర్టు పూర్వాపరాలు పరిశీలించి ఆ కోర్టులో ఎవరికైతే అవకాశం వస్తుందో వాళ్లకు జడ్జిమెంట్ వస్తుంది, వాళ్ళది ఆ భూమిగా చెల్లుతుంది. కానీ ఈ కొంతమంది వ్యక్తులు పోయి దాంట్లో దాడి చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో మరింత ఆందోళనకు పూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. హైవేల పైన ఆపోజిట్ డైరెక్షన్ రాంగ్ రూట్ లో వస్తున్న వెహికల్స్ పైన కఠిన చర్యలు తీసుకుంటామని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మీ ప్రయాణం సుఖవంతం చేసుకోవాలని కోరారు. తిరుపతి ప్రజలకు తెలియజేయడం ఏమనగా రాజశ్రీ చిత్తూరు తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా చంద్రగిరి సబ్ డివిజన్ డిఎస్పీ గారి సూచనల మేరకు మేము ఈ హైవేల్లో ఆపోజిట్ వస్తున్నటువంటి వెహికల్స్ మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి ఇచ్చిన ఆదేశాలు. విషయం ఏమంటే ఏ ఒక్కరి ప్రాణాలు కూడా పోకూడదు మరియు ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఎవరికి ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకూడదు అనే ఉద్దేశంతో మా సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఆదేశాల మేరకు మేము రోజు వార్తా క్రాస్ లో, తర్వాత ఆసిపురం జంక్షన్ లో, తర్వాత కనపల్లి జంక్షన్ లో అక్కడ ఆపోజిట్ వచ్చే వెహికల్స్ మీద మేము పట్టుకొని రావడం, కేసులు కట్టడం జరుగుతుంది. కాబట్టి హైవే రోడ్ లో వ్యతిరేక దిశలో ఆపోజిట్ వస్తున్నటువంటి వెహికల్స్ పట్టుకున్నప్పుడు ఆ పట్టుకున్న వాహనాలను సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. అప్పుడు కోర్టులో ప్రతి ఒక్కరికి ఎవరైతే వ్యతిరేక దిశలో నడుపుతున్నటువంటి వాహనాలకు ఒక్కొక్కరికి 2,500 రూపాయల వరకు మేజిస్ట్రేట్ గారు పనిష్మెంట్ జరిమానా విధిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో వాహనాలు నడపొద్దు మరియు పోలీస్ స్టేషన్ లో వచ్చి కోర్టుకు వెళ్ళి ఫైన్లు కట్టకుండా మీరు మీ ప్రాణాలు, మీ ఇంటి కుటుంబాల కోసం మీరు జాగ్రత్తగా నడుపుకొని అలాగే ద్విచక్ర వాహనదారులకు మరొక విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, మీ ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోవాలని పోలీస్ తరఫున మనవి చేసుకుంటున్నాం. తిరుచానూరు పోలీసు వారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలి, వివక్ష వీడాలి. టీటీడీ పరిపాలనా భవనం ముందు స్విమ్స్ కార్మికుల భారీ ధర్నాలు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి డిమాండ్. ఇంటి నుండి ఉత్పత్తి అయ్యే చెత్తతో ఎరువు తయారు చేసుకుని మొక్కలకు వినియోగించుకునే విధానంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000కు పైగా సంకీర్తనలు రచించి తొలి తెలుగు వాగ్దేవికారుడిగా ఖ్యాతికెక్కిన అన్నమాచారులు చిరస్మరణీయులు. పేర్కొన్న రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.